ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సూపర్ 6 హామీల అమలుపై శాసన మండలిలో హాడీ వేడి చర్చ జరిగింది. ఇక ఈ అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు, విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం నడిచింది. 6 పథకాలు అమలు చేస్తే అది సూపర్ హిట్ అంటారని, 3 కార్యక్రమాలు చేసి అయిపోయిందంటే ఎలా అని, అన్నీ చేయాలి కదా అని విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఇక దీనికి మంత్రి అచ్చెన్నాయుడు ఘాటుగా సమాధానం ఇచ్చారు. తామిచ్చిన హామీలన్నింటినీ అమలు చేశాం, సూపర్ 6 సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్ అయిందన్నారు. ఇక సూపర్ 6 పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారనేందుకు ఫలితాలు నిదర్శనమని మంత్రి చెప్పుకొచ్చారు. ఏ ప్రభుత్వానికి ఉందో, ఏ నాయకులకు ఉందో, ఎవరు మాట ఇచ్చి మాట తప్పారో, ఎవరు సిగ్గుమాలిపి ఉన్నారో రాష్ట్ర ప్రజలు తెలుసు అధ్యక్ష. మీరు ఇచ్చే ఎంతసేపు అన్నారు సూపర్ 6 సూపర్ హిట్. వాట్ ఈస్ సూపర్ 6 సూపర్ హిట్ ఏంటి? 6 పథకాలు చేసిన తర్వాత అప్పుడు సక్సెస్. మాకు తెలిసిన తెలుగు భాష, మాకు తెలిసిన తెలుగు భాష అది. మరి మీరు అరకొరగా మూడు కార్యక్రమాలు చేసి అరకొరగా ఇంకా అవి చేస్తామని చెప్తున్నారు. ఓకే, అయితే చూద్దాం. ఇంకా 3 కార్యక్రమాలు చేయాలి కదా. అవి సూపర్ 6 సూపర్ హిట్. సామాన్యుడికి అంత జ్ఞానం లేదు అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు అందరూ చెవులో పోటీగా ఉన్నారు. ప్రజలందరూ చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష, అది మా ప్రజలు అడుగుతారు, దానికి క్లారిఫికేషన్ అడుగుతున్నాం. అది చెప్పని అడుగుతుంటే ఎందుకు కోపం అయిపోతారు? మీరు? ఎందుకు మీకు సహనం వస్తుంది, అవసరం వస్తుంది? ఎందుకు సహనం కోల్పోతున్నారు? అధ్యక్ష, నాకు అర్థం అవట్లే. మేమిచ్చిన పథకాలు, మేమిచ్చిన హామీలు అమలు చేశాము కాబట్టే మొన్న 1 సంవత్సరం తరువాత మీ నాయకుడు జిల్లాలో 2 జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ప్రజలు 1 సైడ్ గా మీకు డిపాజిట్లు రాకుండా తెలుగుదేశం పార్టీ గెలిపించారంటే మేమిచ్చినటువంటి హామీలన్నీ అమలు చేశాం. ప్రజలు హ్యాపీగా ఉన్నారు కాబట్టే ఆ రిజల్ట్ వచ్చిందని కూడా గ్రహించాలి. మీరు ఈ రోజు నుంచి సూపర్ హిట్ కాదు అధ్యక్ష, సూపర్ 6 సూపర్ డూపర్ హిట్ అని చెప్పి మీరు మాట్లాడాలి.